కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కామినేని, సీనియర్ నేతలు కావూరి, విష్ణుకుమార్ కూడా ఆయన వెంట ఉన్నారు. బీజేపీ ఆఫీస్ నుంచి సురేష్ ప్రభు ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. బీజేపీ హైకమాండ్ కోరిక మేరకు ఏపీ నుంచి సురేష్ ప్రభుకు సీటు కేటాయించింది టీడీపీ. టీఆర్ఎస్ అభ్యర్థులుగా ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభకు నామినేషన్స్ వేశారు. ఎన్నికకు కాంగ్రెస్ కు దూరంగా ఉంటామని నిర్ణయించడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కాబోతోంది. జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించనున్నారు. రాజ్యసభకు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ నామినేషన్లు వేశారు. అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలను సమర్పించారు. వీరి వెంట పలువురు టీడీపీ మంత్రులు, నేతలు కూడా ఉన్నారు. లోకేష్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న సుజనా, టీజీ ర్యాలీగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు. అక్కడ నివాళులర్పించిన తరువాత అసెంబ్లీకి వచ్చి నామినేషన్లు వేశారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కామినేని, సీనియర్ నేతలు కావూరి, విష్ణుకుమార్ ఆయన వెంట ఉన్నారు. బీజేపీ ఆఫీస్ నుంచి సురేష్ ప్రభు ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. బీజేపీ హైకమాండ్ కోరిక మేరకు ఏపీ నుంచి సురేష్ ప్రభుకు సీటు కేటాయించింది టీడీపీ.
ఇక టీఆర్ఎస్ అభ్యర్థులుగా ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభకు నామినేషన్లు వేశారు. ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంటామని నిర్ణయించడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కాబోతోంది. జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించనున్నారు.